ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశకాండము 35. నీ పితరులకు స్వాధీనపరిచిన దేశమున నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చును. నీవు దాని స్వాధీనపరుచుకొందువు. ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపచేయును. దేవుడు నీ పితరులకు వాగ్దానం చేసినట్లుగా నిన్ను నీకు సిద్ధం చేసిన ఆశీర్వాద స్థలంలోకి తీసుకెళ్తానని చెబుతున్నాడు. ఏ పరిస్థితులు ఎదురైనా దేవుడు నీ జీవితాన్ని తిరిగి లేపి నీకు కలిగిన నష్టాలను పూడ్చి నీ చేతుల్లో కొత్త స్వాధీనాలు, కొత్త అవకాశాలు, కొత్త విజయాలు పెట్టగలడని ఇది మనకు తెలియజేస్తుంది. నీకు మేలు చేయును అనే మాట మనకు మంచిదైనదే జరుగుతుందనే దేవుని నమ్మకాన్ని చూపుతుంది. మరియు నీ పితరుల కంటే నిన్ను విస్తరింపజేయును అని చెప్పడం నీ కుటుంబం చూసిన దానికంటే ఎక్కువ దయ, కృప, ఎదుగుదలను దేవుడు నీ జీవితంలో తెరవబోతున్నాడనే భరోసాను ఇస్తుంది. ఈ వాక్యం ఎవరూ అడ్డుకోలేరని, దేవుడు నిన్ను నీ స్థలానికి, నీ ఆశీర్వాదాలకు, నీ భవిష్యత్తుకు తీసుకువెళ్తాడనే దృఢమైన నమ్మకాన్ని మనకు అందిస్తుంది.